దక్షిణ భారత చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న నటి నిత్యా మీనన్. గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేసే ఆమె బహుభాషా నటిగా, సింగర్గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నిత్యా మీనన్ ఏప్రిల్ 8, 1988న బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మలయాళీలు, కానీ బెంగళూరులో స్థిరపడ్డారు. ఆమె మాతృభాష మలయాళం అయినప్పటికీ కన్నడ, తెలుగు, తమిళం, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. నిత్య బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో జర్నలిజం అభ్యసించారు. నిజానికి ఆమెకు నటి కావాలనే కోరిక ఉండేది కాదు. ఆమె ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లేదా జర్నలిస్ట్ కావాలని అనుకున్నారు. సినిమా రంగానికి రావటానికి ముందు ఆమె పూణేలోని FTII ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో సినిమాటోగ్రఫీ కోర్సు చేయాలనుకున్నారు. కానీ అక్కడ దర్శకురాలు నందిని రెడ్డి పరిచయం కావటం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. బాలనటిగా తన 8వ ఏట ద మంకీ హూ న్యూ టూ మచ్ అనే ఆంగ్ల చిత్రంలో టబూకు చెల్లెలుగా నటించారు. హీరోయిన్గా ఎంట్రీ 2008లో మలయాళ చిత్రం ఆకాశ గోపురం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. తెలుగులో ఘనస్వాగతం. 2011లో నాని సరసన నటించిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆమె నటనకు మరియు పాడిన పాటలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. విభిన్న పాత్రలు ఇష్క్, గుండె జారి గల్లంతయిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఓకే బంగారం, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్ వంటి చిత్రాలు ఆమె నటనలోని వైవిధ్యానికి నిదర్శనం. నిత్య కేవలం నటి మాత్రమే కాదు, అద్భుతమైన గాయని. అలా మొదలైందిలో ఏదో అనుకుంటే, గుండె జారి గల్లంతైందేలో టైటిల్ సాంగ్ వంటి అనేక హిట్ పాటలు పాడారు. ఆమె తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. గుండె జారి గల్లంతైందే సినిమాలో తనతో పాటు మరో నటి ఇషా తల్వార్కి కూడా డబ్బింగ్ చెప్పి ఆశ్చర్యపరిచారు. 2019లో వచ్చిన మిషన్ మంగల్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె ప్రతిభకు ఎన్నో అవార్డులు దక్కాయి. జాతీయ పురస్కారం 2024లో తిరు చిత్రం బలం, తెలుగులో తిరు సినిమాలోని నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ అవార్డులు 3 దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. నంది అవార్డులు అలా మొదలైంది సినిమాకు ఉత్తమ నటిగా నంది అవార్డు పొందారు. ఆమె ప్రత్యేకత ఏమిటి? నిత్యా మీనన్ సాధారణంగా కమర్షియల్ సినిమాల్లోని గ్లామర్ డాల్ పాత్రలకు దూరంగా ఉంటారు. కథలో బలం ఉండి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటారు. అందుకే ఆమెను సహజ నటి అని పిలుస్తారు. టాలీవుడ్లో మొదటిసారిగా అవే సినిమాలో ఒక స్వలింగ సంపర్కురాలు పాత్రలో నటించి ధైర్యం ప్రదర్శించారు. వెబ్ సిరీస్, OTT రంగంలో కూడా బ్రీత్ ఇంటూ ద షాడోస్, కుమారి శ్రీమతి వంటి సిరీస్లతో మెప్పించారు. నిత్యా మీనన్ తన కెరీర్లో భాషతో సంబంధం లేకుండా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలు మరియు అవార్డులు అందుకున్న ఆమె బెస్ట్ మూవీస్ జాబితా ఇప్పుడు చూద్దాం. మొదటిది తిరు 2022. ఇది ఆమె కెరీర్లో ఒక మైలురాయి.
ఇందులో శోభన అనే పాత్రలో ఆమె చూపిన సహజ సిద్ధమైన నటనకు గాను 2024లో జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. ధనుష్తో ఆమె కెమిస్ట్రీ, స్నేహం ఈ సినిమాకు ప్రాణం పోశాయి. రెండవది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. తెలుగులో ఇదొక క్లాసిక్ లవ్ స్టోరీ. నజీరా అనే ముస్లిం యువతిగా 2 కాలాలకు యంగ్ అండ్ ఓల్డ్ ఏజ్కి సంబంధించిన పాత్రలో నిత్య అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు ఆమెకు ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డు లభించింది. మూడవది ఓకే బంగారం. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మోడర్న్ రిలేషన్షిప్స్ను అద్భుతంగా చూపించింది. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంట ఈ సినిమాతో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. నాలుగవది అలా మొదలైంది. ఆమె టాలీవుడ్ ఎంట్రీ మూవీ. ఒక చురుకైన సరదాగా ఉండే అమ్మాయిగా నిత్య ఇందులో ఒదిగిపోయారు. ఇక ఈ సినిమాతోనే ఆమె బహుముఖ ప్రజ్ఞ, నటన మరియు గానం ప్రపంచానికి తెలిసింది. ఐదవది ఉస్తాద్ హోటల్. మలయాళంలో వచ్చిన ఈ చిత్రం ఒక సెన్సేషన్. నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కథ, సంగీతం పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆరవది గుండె జారి గల్లంతైందే. ఈ సినిమా ఆమెకు మొదటి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టింది. నితిన్తో ఆమె కెమిస్ట్రీ మరియు ఆమె నటనలోని ఈజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఏడవది అవే. ప్రయోగాత్మక చిత్రాలకు ఆమె ఇచ్చే ప్రాధాన్యతకు ఈ సినిమా ఒక నిదర్శనం. ఇందులో ఒక ఛాలెంజింగ్ రోల్లో నటించి తన నటనలోని మరో కోణాన్ని చూపించారు. ఎనిమిదవది మెర్సాల్. తమిళ స్టార్ విజయ్ సరసన నటించిన ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదైనప్పటికీ ఎమోషనల్ పీక్స్ను చూపించారు. ఇక దీనికి ఆమెకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. నిత్యా మీనన్ కేవలం హిట్స్ కోసమే కాకుండా తన నటనకు స్కోప్ ఉన్న సినిమాలని ఎంచుకుంటారు. పైన పేర్కొన్న సినిమాలన్నీ ఆమెలోని అసలైన నటిని పరిచయం చేసేవే. పెళ్లి వార్తలు. నిత్యా మీనన్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో తరచుగా వార్తలు వస్తుంటాయి. ముఖ్యంగా ఒక మలయాళ స్టార్ హీరోతో ఆమె పెళ్లి నిశ్చయమైందని గతంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఆమె పలు సందర్భాల్లో స్పష్టతనిచ్చారు. క్లారిటీ. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా పెళ్లి ఎప్పుడు, ఎవరితో అనేది నా వ్యక్తిగత విషయం అని ఆమె స్పష్టం చేశారు. జీవిత దృక్పథం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పెళ్లి అనేది జీవితంలో ఒక భాగమే కానీ అదే అంతిమ లక్ష్యం కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నానని, తన వృత్తిపైనే పూర్తి దృష్టి పెడుతున్నానని చెప్పారు. సోల్మేట్ గురించి గతంలో కొన్ని బ్రేకప్ అనుభవాలు ఎదురయ్యాయని, వాటి వల్ల ప్రేమ మరియు పెళ్లి పట్ల తన ఆలోచన విధానం మారిందని ఆమె కుండబద్దలు కొట్టారు. నిత్యా మీనన్ ఇప్పుడు కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ఓటీటీలో కూడా రాణిస్తున్నారు. కుమారి శ్రీమతి 2వ సీజన్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఎప్పుడూ నాణ్యమైన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి రాబోయే సినిమాలు కూడా ఆమె నటనకు స్కోప్ ఉన్నవే అయ్యుంటాయి. 2026లో రాబోయే సినిమాలు ప్రాణ తెలుగు. వికే ప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 18న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రమని సమాచారం. ఒమ్మొమ్మే కన్నడ. నాగశేఖర్ దర్శకత్వంలో నిత్యా మీనన్ నటిస్తున్న ఈ కన్నడ చిత్రం 2026 డిసెంబర్ 26న విడుదల కావచ్చని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన 2025 చివర్లో వచ్చిన సినిమాలు 2026 ప్రారంభంలో మీరు ఈ కింది సినిమాలను కూడా థియేటర్లలో లేదా ఓటీటీలో వీక్షించొచ్చు. ఇడ్లీ కొట్టు. ధనుష్ దర్శకత్వంలో ఆయన సరసన నిత్యా నటించిన ఈ సినిమా 2025 అక్టోబర్ 1న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఇది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉంది. తలైవన్ తలైవి. విజయ్ సేతుపతి మరియు నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా 2025 జూలై 25న విడుదలై మంచి వసూళ్లను సాధించింది. కాదలిక్క నేరమిల్లై. జయం రవి సరసన నిత్యా నటించిన ఈ సినిమా 2025 జనవరి 14న విడుదలైంది. డియర్ ఎక్సెస్. ఈ సినిమా గురించి గతంలో ప్రకటన వచ్చినప్పటికీ నిత్యా మీనన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి నిలిచిపోయిందని ధృవీకరించారు. అలా మొదలైందికి 15 ఏళ్లు.
నిత్యా మీనన్ తెలుగు తెరకు పరిచయమై 2026 జనవరి నాటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె తన మొదటి సినిమా జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. నిత్యా మీనన్ 2026లో కూడా తన సహజ నటనతో మనల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె సినిమాలతో పాటు కొన్ని అంతర్జాతీయ ప్రాజెక్టుల కోసం కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.